నా బతుకుల మన్నువాడా, నా బతుకు చెడా, నా బతుకుల మన్నువాడా, నేను ఎందుకు బతికినో, నా జన్మ ఎందుకో చి నన్ను చూస్తే నాకే అసహ్యం అవుతున్నది. నా మీద నాకే ఉంచుకోబుద్ధి అవుతున్నది. నా జీవితం పాడుగాను అని ఎవ్వలో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు గిట్లనే తిట్టుకునే పరిస్థితి వస్తుంది కదా. ఊళ్ళో పొట్టు మనం చూస్తూనే ఉంటాము. మరి ఉండి లేని బతుకులకు బయట వాళ్ళని తిట్టలేక వాళ్ళకు వాళ్ళే తిట్టుకొని నిమ్మల పడుతుంటారు. కానీ ఈసారికి ఏమైందో ఏందో ఇంతకంటే అటేటే చేస్తున్నాడు. చూస్తున్నారా ఎంత కోపం కొద్ది చెప్పుతోనే ఆయనకైనా కొట్టుకుంటున్నాడో. మరి ఇంత కోపం ఎందుకు వచ్చిందంటే అటెంక చెప్పుకుందాం గాని ముందుగాల ఈ మనిషి ఎవరో ఎరికేనా? కడప జిల్లా పొద్దుటూరుకు పంకపాటి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సారు పొద్దుటూరు మున్సిపాలిటీకి చైర్మన్ గిరి కోసం ఎలక్షన్ల కొన్ని వద్దుల కాంచి పొట్టు లొల్లులు నడుస్తున్నాయి. గదే మొన్నటి కాంచి చూస్తలేమా గోషీలు ఊసిపోతుంటే దండుకున్న ముచ్చట. గాన్నే ఆదివారం కూడా లొల్లులు నడవగల్లా అని మస్తు మంది పోలీసులు కావాలికి వచ్చిండ్రు. వచ్చిన వాళ్ళను వచ్చినట్టు చెక్ చేసి లోపలికి తోలిండ్రు. కానీ లోపలికి పోయినాక ఎప్పటి తీరే తెలుగుదేశం అన్నలు తమ ప్రతాపాన్ని చూపెట్టిండ్రు. వాళ్ళ పార్టీకి వెళ్ళి గెలిచిన వాళ్ళను వైసీపీ వాళ్ళు కలుపుకున్నారని. ప్రతిపక్షాలకు ఇట్లా లొల్లి చేస్తుంటే బయటికి నూకుదురు కావచ్చు గాని అధికార పార్టీ వాళ్ళకి ఇంతగానం లొల్లి చేస్తుంటే ఎలక్షన్లు జరుగుతాయా ఏనన్నా? అందుకే వాయిదేస్తున్నామని ఆర్డీఓ సాబు అధికార పార్టీ ఆడోళ్లు ఆనందవడంగా ప్రకటన చేసిండు. చూస్తున్నారా? అబ్బా మేము అనుకున్నట్టే చేసినావు సారో, నీకు దండం అని పెడుతున్నారు పచ్చపార్టీ లీడర్లు. గింతగనం కండ్ల ముంగట జరుగుతుంటే పంకపార్టీ వాళ్ళు ఊకుంటారా? మరి చూడుండ్రిగా ఆఫీసర్లను పొల్లు అందుకున్నారు. ఆర్డీఓ సార్ను చూసిండ్రా ఎంత మర్యాద ఇచ్చి మాట్లాడిండ్రో. ఇక ఉడుకందుకునే వరకు ఎమ్మెల్యే సారు రంగంలోకి దిగిండు. బయటికి పోతున్న ఆఫీసర్ కు ఎదురు పోయి ఇక ఊకుకే ఎలక్షన్ వాయిదా పడే వరకు గెలిచే టెన్షన్ తట్టుకోలేక ఎమ్మెల్యే సారు బయటకు వచ్చి ఇగో గీ తీర్ల చెప్పుతోని కొట్టుకున్నాడు. ఆర్టీఓ అధికారి ముఖ్యమంత్రి ఏం చెప్తేది, లోకేష్ బాబు ఏం చెప్తేది. అందుకే నా నిరసనను మరొకలాగా వ్యక్తం చేస్తాను. నేను వాళ్ళు దాడులు చేస్తున్నారు, మేము దాడులు చేయలే, మా చెప్పుతో మమ్మల్ని కొట్టుకున్నాం. కానీ చూస్తున్నారా? ఒంట్లో కోపం ఎక్కువైతే ఎవరైనా గిట్లా చేసుడు కామనే కదా. ప్రజాస్వామ్యమా నీకు జోహార్.